మరొక జాతీయ పార్టీ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎస్ మారయ్య గారు, ఏం జరిగింది ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతిని కనుక క్లియర్ కట్ గా ముందు తీసుకెళ్తే ఈ 6 గ్యారెంటీలు ఏంటి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందు తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఎంతవరకు? ముందుగా మన ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ ప్రతినిధిగా ఉన్నటువంటి అన్నగారికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ నేను సూటిగా అడుగుతున్నా, మీరు ప్రజలకు చెప్పిన హామీలు ఏంది, ఈరోజు మీరు అమలు చేసే సిస్టమ్ ఏంది? మీరు 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షాల నుండి కేసీఆర్ గారు చేసే ప్రతి పనిని అవినీతి అని చెప్పు అనేక ఆరోపణలతోటో ప్రజల్ని మభ్యపెట్టో మీరు ఏదో చేసి ఇలా అధికారంలోకి వచ్చారు. ఇలా మీరు ఉదాహరణ అనేకమైనటువంటి పథకాల పేరు మార్చినాం, చాలా మేము ప్రక్షాళన చేస్తున్నాం చెప్తుర్రో, ఇప్పుడు టీఎస్ నుండి టీజీ పెట్టాడు. ఏది దానివల్ల జనాలకు వచ్చింది, లాభం ఏంది, దానివల్ల సాధించింది ఏంది? గతంలో టీజీ కూడా మీరెందుకు టీఎస్ గా మార్చున్నారు? అది పార్టీ అంటే ఒక 2 రాష్ట్రాలు మేడం, టీజీ కాదు మేడం, అప్పుడు టీజీ అనేది అప్పుడు ఉద్యమంలో పెట్టుకున్నాం అంతవరకు తప్ప అఫీషియల్ గా చేయలే కదా. తెలంగాణ ఉద్యమం జరిగిన క్రమంలో టీజీ అనేది ఉండాలని ఉద్యమకారులుగా అనేక మంది రాసుకుని చాలా మంది స్టిక్కర్లు బండ్లకు అంటేసుకున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు అఫీషియల్ గా ఒక జీవో తీసుకొచ్చి టీఎస్ తెలంగాణ స్టేట్ వాడు బాగుంటది అనుకోని, తెలంగాణ స్టేటా లేదంటే అట్లా ప్రతిదానికి తప్పే ఉంటుంది. అట్లా అనుకోకపోతే ఏదైనా ఉంటది. ఒకసారి జరిగినప్పుడు దాని వల్ల వచ్చే లాభం ఏంది? ప్రజలకు ఏం చేస్తాం చెప్పాలండి, మీరు మీ మీద వాళ్ళు వాళ్ళ మీద కాదు. రేవంత్ రెడ్డికి ఏముంటది, కేసీఆర్ ఈ గీత గీసినట్టే దానికి ప్యానల్ గీత గీయాలి. అది జనాలకు ఏం చేస్తాం, ప్రజలకు ఏం హామీ ఇచ్చి అధికారులు అది మాట్లాడదాం మనం. అది మాట్లాడదాం. మీ 6 గ్యారెంటీలు ఏమైనా మీరు చేసినటువంటి అమలు అన్నగారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు కొట్లాట అయిపోయింది, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినా, ఇప్పుడు మీరు కొట్లాడే లాభం లేదు. కానీ ఇప్పుడు స్టేట్ కి వద్దాం. ముందుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితికి వచ్చిందో ఏం కాదు, మళ్ళీ మేమే అధికారులకు వస్తాం. అరే మళ్ళీ మేమే అధికారులకు వస్తాం. కానీ ఇప్పుడు ఇవన్నీ కాదు కదా, 4వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నారు కేసీఆర్ ఖమ్మంలో నామా నాగేశ్వరరావుకి. సో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అది వేరు, అదంతా రేపు ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం. కానీ ఇప్పుడు మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ప్రజలకు ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైతే డిబేట్ లో మన చర్చ ఉందో అది మాట్లాడదాం. మీరు మాట్లాడేసేపు నేను ఉన్నా కదా, విన్నా కదా, నేను పాయింట్ వేసి రాసుకున్నా. సంవత్సర కాలంలో అంటే ఇప్పటి వరకు చేసిన అవినీతి 6 నెలల కాలం చేస్తే అవినీతి అయిపోయింది మేడం. 10 ఏళ్ళు అదే పదే మాట్లాడారు. నీకు అధికారం ఇచ్చారు కదా, నువ్వేం చెప్తావు అది చెప్పు. మళ్ళీ వచ్చి నువ్వు పాత పాట వాళ్ళు జనాలు బయట తీసుకొస్తున్నా చెప్తున్నారు కదా, గొర్రెల పంపకంలో ఉన్నటువంటివి, లేదంటే గనక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసినటువంటివి, ఇవన్నీ కూడా బయట తీసుకొస్తున్నారు. నేను 2 చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, ప్రభుత్వానికి. అధికారం లేని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అదే అవినీతితో కాలం వెళ్ళబుచ్చుకోరు. ఇవాళ అధికారంలోకి వచ్చి మళ్ళా మేము పాత తీస్తాం మళ్ళా కాలం వెళ్ళబుచ్చుకున్న మాటలో మాట్లాడుతారు. అది ఒక నిమిషం అనగారు, మీరు మాట్లాడేసేపు నేను 1 నిమిషం కూడా మాట్లాడలే. చెప్తా, రాసుకోండి, చెప్పండి. నేను రాసుకున్నా, మీరు చెప్పిందని నేను చెప్తా. మీ సీఎం గారు ఏదైతే మొన్న ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ఉంది కదా, సీఎం కాదంటలేను. కానీ ఇప్పుడు మీరు చెప్పిందని చెప్తున్నా. నేను క్యాంప్ ఆఫీస్ అయితే వీళ్ళ మన ప్రగతి భవన్ అని పేరును వీళ్ళు ఇలా జ్యోతిరావు పూలే అని పెట్టుకున్నారో, నేను రాజశేఖర రెడ్డి గారి లెక్క అందుబాటులో ఉంటా, నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసిండు, ఎన్ని వేల మందిని కలుస్తున్నాడు, ఎన్ని రోజులు కూర్చున్నాడు, 6 నెలల కాలంలో కనీసం 6 రోజులను కూర్చున్నాడా?